అయిపోయిందా? అయిన తర్వాత చింతపండు రసం పోసేసుకున్నాము. ఏమాత్రం చెంచాతో ఇటు అటు కలపొద్దు, ముక్కలు ఖరాబ్ అయిపోతాయి. కొద్దిసేపట్లో 10 నిమిషాలలో ఫిష్ కర్రీ రెడీ అవుతుంది. ఎందుకంటే ఎక్కువసేపు ఉడకనివ్వద్దు, ముక్క అంతా ఇరిగిపోతుంది. చెట్టు ఉంది, కలేమాకు చెట్టు ఉంది. ఫ్రెష్గా కలేమా తెచ్చుకొని వేసేస్తాం. కొంచెం చింతపండు పోసినాం. ఇది సరిపోతుంది, ఈ ఎసరు సరిపోతుంది. ఎందుకంటే ముక్క ఎక్కువసేపు ఉడకదు కాబట్టి ఎసరు ఎక్కువ గుంజది. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే చింతపండు వేసినాం కదా, అందుకోసమే. చాలు. సరిపోయింది. సరేనా ఫ్రెండ్స్, మూత పెట్టేసుకుందాం. నచ్చిందా? ఆయిల్ కొంచెం ఎందుకు ఎక్కువ వేసిన అంటే ఇది కౌసు కూరగాయ కాబట్టి కొంచెం ఆయిల్ బాగుంటేనే బాగుంటుంది, లేకపోతే కౌసు కోసం. మామూలు కూరగాయలు అయితే కొద్ది వేసుకోవాలి ఆయిల్, ఎందుకంటే ఆయిల్ ఎంత తక్కువ వేస్తే అంత మంచిది. కొంచెం మగ్గనిద్దాం, కొద్దిగా ఒక 2 నిమిషాలు మగ్గగానే ఇట్లా స్పూన్ తోటి ఎట్లా అనాలో చూపిస్తా. ఉడికిన తర్వాత ఎట్లా అంటే రావాలి, ఇట్లా అంటే కొంచెం ఇట్లా వచ్చిందంటే అయిపోయి ఉడికినట్టు. ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం, తర్వాత పని చేసుకుందాం కొత్తిమీర తీసుకొని. సరేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.